నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు డిటిసి ఆర్ సుశీల తదితరులు పాల్గొని మాట్లాడారు. అది మనం మున్సిపల్ కమిషనర్తో పోలీస్ వాళ్ళతో మాట్లాడి మీటింగ్ కోఆర్డినేషన్ చేస్తాం సార్. ఆ ప్లేస్ అంతా కూడా నీట్ గా చేయడం జరిగింది సార్. ప్లేస్ చేంజ్ అవ్వలేదు సార్. బట్ మనం బిఫోర్ ఇన్స్పెక్షన్ ఆటో యూనియన్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని టౌన్స్ లో ఓవర్లోడింగ్ అదంతా కూడా తగ్గించమని చెప్పడం మీరు. ఆటోత్సవాలకు కూడా స్పెషల్ డ్రైవ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లానే మనకి లాస్ట్ టైం మీటింగ్ లో what are this game chapter agro drivers this road this end to this end this is a designated location where you have to stop ఈ మధ్యలో ఎవరు స్టాప్ చేస్తే if the lot of people are stopping abruptly in middle of the road and చేస్తే వాళ్ళకి కేసు కట్టండి. You understand? So let them they'll convince after some time. Automatically, both people will know that this is the stopping point. So at the road gas slow gas is going to travel. So next meeting local identify such locations and akada the china I mean council commissioner mayor ga చెప్పేసి చిన్న జనరల్ ఫండ్స్ నుంచి చిన్న స్టాండ్ పాయింట్స్ కానీ అక్కడ some auto stand ni pick up point పెట్టండి. If somebody private people want to sponsor a small shade or a small sit out అట్లాంటి వాళ్ళకి యూ కెన్ ఆస్క్ దెమ్ టు స్పాన్సర్. యూ కెన్ డిస్ప్లే దర్ బ్రాండ్స్. చిన్న ఒక స్పీకర్ అండ్ ఆటో రికార్డ్ డివైస్ పెట్టేసి అది ఇట్ కెన్ కీప్ అనౌన్సింగ్ దట్ ఎక్కడో ఐ మీన్ ఆల్ ద ప్యాసింజర్స్ ఇక్కడ వస్తే ఇక్కడ ఇది ఆటో పికప్ పాయింట్ కొత్తదిగా పట్టినది ఇక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు. అట్లా కొంచెం అలవాటు చేసి లెట్ us do this experiment and get back. Okay. So next week, each 12 points we have identified some of the places. Let us keep these 12 points and see how this has been utilized. Okay. So both initially first week other intimate cheyandi, public announcement cheyandi. Second week nunchi evarna ee madhyalo ekana aapeste vallaki case kattandi. So both police and king cheyali. Your bandobast process will be there. So vallaki clear ga initiate chesi atla manam cheste slow ga alert. Last year meeting the 26th September జరిగింది సార్. దాంట్లో అప్రూవ్ మినిట్స్ వచ్చేసి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం సార్. ఐటమ్ నెంబర్ 1 సార్. ఐటమ్ నెంబర్ 1లో సార్ ఓవర్లోడ్స్ ఆఫ్ క్యారింగ్ గ్రానైట్ హెవీ బ్లాక్స్ క్యారింగ్ హెవీ వెహికల్స్ సార్. వాటి మీద ఆర్టీఐ చెక్ పోస్ట్ పెట్టమని చెప్పేసి లాస్ట్ మినిట్స్లో డిస్కస్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి ఇది యాక్షన్ టేకింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మీరు చెప్పినట్లే సార్ మేము ఆర్టీఐ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది సార్. ఈ చెక్ పోస్ట్ పెట్టే ముందు సార్ ఓనర్స్ అందరితో కూడా కాంట్రాక్టర్స్ ఓనర్స్ రిజిస్టర్ ఓనర్స్ అందరితో కూడా మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఆ మీటింగ్ లో వచ్చేసి మీరందరూ కూడా మినిమం లోడ్ వేసుకొని వెళ్ళాలి, ప్లస్ టార్పాలిన్ కవర్స్ అవన్నీ కూడా ఫైల్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి వెహికల్స్ అన్ని కూడా పట్టలు పట్టుకొని టార్పాలిన్ కవర్స్ అన్ని వేసుకోవడం జరుగుతున్నాం సార్. మనం అదే విధంగా ఓవర్లోడ్ కేసెస్ కూడా చెక్ చేయడం జరిగింది సార్. ఇవి ఎప్పుడైతే మనం ఆర్టీఐ చెక్ పోస్ట్ పెట్టామో సార్ టోటల్ గా కూడా ఓవర్లోడ్స్ అనేవి లేకుండా వెహికల్స్ ఫ్లయింగ్ అనేది లేకుండా ఉంటుంది సార్. అందువల్ల మనకి ఈసారి ఓవర్లోడ్ కేసెస్ బాగా తగ్గిపోతుంది సార్. ఓన్లీ 38 కేసెస్ మాత్రమే రాయడం జరిగింది సార్. దానికి 16,36,000 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 98వ జన్మదిన మహోత్సవం సందర్భంగా మరియు సత్యసాయి స్కూలు స్నాతక మహోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరుడు జడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరం వద్ద బాబావారి పల్లకి సేవ మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా 98వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని మూగా చెమిటి స్కూల్స్ నందు 100 మందికి బాబావారి ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి రామిరెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, సిద్ధా సాయిబాబా, మహిళలు బాల పద్మావతి, కృష్ణగీత, రాజేశ్వరి, సంధ్య, స్కూల్ పిల్లలు, టీచర్లు మరియు సత్యసాయి యూత్ పాల్గొన్నారు.
सत्यदेवाय धीमहि तन्नः सर्वः ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः विद्महे प्रचोदयात्। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की भगवान श्री सत्य बाबा जी की बोलो भगवान श्री सत्य बाबा जी की बोलो भगवान श्री सत्य बाबा जी की बोलो भगवान श्री सत्य बाबा जी की बाबा जी जय साई राम जय बोलो भगवान श्री बाबा जी की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की వెనక్కి రండి తర్వాత కడిగి వెనక్కి ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి దివ్యపాద పదవులు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. స్వామివారి 98వ జన్మదినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చేసిన కార్యక్రమం ఉదయాన్నే 10:30కి డెఫ్ స్కూల్ నందు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి స్వామివారి పల్లకోత్సవం చేసుకోవడం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం స్కూలు ఇక్కడ నడుస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషను ఉచితంగా అన్నీ అందిస్తూ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ నందు ఈరోజు వార్షికోత్సవం జరుగుతుంది. వార్షికోత్సవంలో భాగంగా పిల్లలు నృత్యనాట్యాలు అన్నీ తయారు చేసుకొని ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు అన్నీ వాళ్ళ సెక్రటరీ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మన ప్రకాశం జిల్లాలో స్వామి 98వ జన్మదినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలో 18వ తారీఖు నుంచి వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన రిమ్స్లో ప్రతిరోజు 250 నుంచి 300 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు స్వామి సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ఉన్నది. అక్కడ 300 మంది స్టూడెంట్స్కు ఉచిత విద్య అందించడం జరుగుతున్నది. జిల్లా అంతటా గిద్దలూరు, నరవ, కంభము, మార్కాపూరు, దోర్నాల, తర్వాత ఒంగోలు అంతటా స్వామివారి మందిరాలు ఉన్నాయి. అంతటా
అన్ని కార్యక్రమాలు స్వామివారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ వారం రోజులు వారోత్సవాల మాదిరి స్వామి కార్యక్రమాలు జరుగుతాయి. రేపు అంతటా మహానారాయణ సేవ జరుగుతుంది. అందువలన ఈ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా విజయవంతం కావాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఒంగోలు మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 98వ జయంతి మహోత్సవం కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి మహోత్సవాల్లో భాగంగా మందిరంలో సుమారుగా 200 మంది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించామని, ఈ సందర్భంగా ఒంగోలు నగర స్థానిక భక్తులు వందలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలియజేశారు. అనంతరం నారాయణ సేవ అన్నప్రసాదము సుమారుగా 1500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, తాటిపర్తి సుబ్బారెడ్డి, మహిళలు బాలపద్మావతి, రాజేశ్వరి, సంధ్య మరియు సమితి యూత్ పాల్గొని సేవలను అందించారు. కొంతమంది తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంకా వాళ్ళ అందరం కోసం వాళ్ళు ఇంకా చాలా చేయాలి, తపస్సు చేయాలి, భగవంతుడి కోసం ఏడవాలి, స్వామి స్మరణ చేయాలి. చేస్తే అప్పుడు స్వామి వాళ్ళక విన్నపాన్ని అందిస్తారు. అలా ఇక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ మంత్రంలో కూడా మమ అభిముఖో భవ, స్వామిని ఎంతోమంది పిలుస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కాస్త పక్కబెట్టి స్వామి ఈ రోజు ఈ వ్రతం చేయడం కోసం ఎదుర్కొంటా కూర్చున్నాను, కాబట్టి వ్రతమైన భక్తులు అక్కడ ఎదుర్కొంటా కూర్చుని నన్ను అనుగ్రహించుకొని స్వామివారి మమ అభిముఖో భవ సరే నువ్వు అందరూ అప్లికేషన్ పక్కన పెట్టేసి ఈ రోజు నేను పూజ చేస్తున్నాను కాబట్టి నన్ను చూడు స్వామి స్వామిగా నన్ను అర్థం. ఓం ఓం శ్రీ సర్వదేవత తీర్థ స్వరూప సర్వశక్తి స్వరూప సర్వమంత్ర స్వరూప శ్రీ సత్సాయి దేవతాభ్యో నమః. ఆవాహయామి. ఆ స్వామివారి దగ్గర భూమి స్వామివారి ప్రాణాల దగ్గర ఆవాహయామి. ఇంతగా మళ్ళీ ఆ పొమ్మపాటు తీసుకుని స్వామివారి యొక్క కలశం మీద ఈ దగ్గర ఫోటో కలశం పెట్టుకున్న వాళ్ళ కలశం మీద దాంట్లో స్వామి ఫోటో పెట్టుకున్న వాళ్ళ మీద గురులాగా శ్రీ సత్సాయి దేవత ప్రాణప్రతిష్ఠితే శ్రీ సత్సాయి దేవత సర్వేంద్రియాణి వాక్మనచక్షుస్మోత్రం హేవ గత్యం సుఖం చరిత్రం స్వాహ. ఓం శ్రీ జయపురం స్వాక్షుప్రాణమేవతే ఓం లోకస్యాసుచంద్రమతే మర్యాద స్వస్తి అమృతమయ ప్రాణ అమృతమాత ప్రాణాధ్యాసనం పంపేతే. చెప్పండి. హే సాయీశ్వర స్థిరో భవ, హే భక్తీశ బలో భవ, హే ప్రేమ స్వరూప సుఖో భవ, హే అనాథనాథ సుప్రసన్నో భవ, హే సర్వవేద స్వరూప స్థిరాసనం కురు. ఇప్పుడు స్వామివారు అవకాశం ఇచ్చారు. ఆ స్వామి యొక్క చల్లని
బాలాజీ వృధా చేయరాదు. భక్తులు అన్నప్రసాదమును స్వీకరించిన వెంటనే కార్పొరేషన్ వాళ్ళు ట్రక్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. గేటు ఎదురులోకి తీసుకురాకూడదు. వాహనాలను బయటనే పార్క్ చేసుకోవాలి. కార్పొరేషన్ వాళ్ళు ట్రక్ ఏర్పాటు చేశారు. దాంట్లో పడవేయవలెను, కింద పడవేయవద్దు. పాటించండి. భక్తులు క్యూ పద్ధతిని పాటించవలెను. వాహనాలను గేటు ఎదురుగా పార్క్ చేయరాదు. లోనికి తీసుకురాకూడదు. భక్తులు తమ యొక్క వాహనములను ప్రాంగణము లోపల పార్కు చేయకూడదు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 18వ తారీఖు నుంచి ఇవాళ 23 వరకు పలు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆఖరి రోజున 23వ తారీఖు స్వామివారి జన్మదినోత్సవం కాబట్టి ఈ సత్యసాయి సామూహిక వ్రతాలు నిర్వహించుకుంటున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే సాయంత్రం పూట కూడా స్వామివారి ఉయ్యాల సేవ, బాల వికాస్ పిల్లలచే నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి రోజున ఉమా మనోవికాస కేంద్రంలో స్వీట్స్ పంచడం, స్వామివారి ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మూగా చెవిటి పిల్లలకి వాళ్ళ స్కూల్లో 100 మందికి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయటం అలా జరిగింది. తర్వాత వృద్ధాశ్రమం నందు కూడా వారికి భోజనాలు ఏర్పాటు చేసి వారికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆదివారం నాడు ఏం చేసామంటే మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. స్వామివారు ఏంటంటే పూజల కంటే కూడా సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తూ ఉండేవాడు. అలాగే మన ఒంగోలులో సత్యసాయి స్కూల్ ఏర్పాటు చేశాము. 300 మంది ఇక్కడ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ ఉన్నాము. అలాగే వారికి అల్పాహారం కూడా అందిస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో కూడా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి నిత్యం సలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. రిమ్స్ హాస్పిటల్ నందు కూడా రోజు భోజనం మధ్యాహ్నం పూట పేషెంట్ పక్కన వచ్చి అటెండెన్స్కి 300-350 మంది వరకు ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నామని కోరుకుంటున్నాను. సాయిరాం. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగులుపల్పాడు మండలంలోని మట్టిగుంట గ్రామానికి చెందిన రావూరి అశ్విని జీవనోపాధికి దాతల సహకారంతో శుక్రవారం ఆర్థిక చేయూతను అందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు.
పాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రు మట్టికొండ గ్రామానికి చెందిన రావూరి అసిని భర్త ఈ మధ్యకాలంలోనే మరణించాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. జీవనోపాధికి నాకు సహకారం ఇవ్వను తప్ప నాకు ఆర్థికంగా నాకేమీ అడగలేదు. ఆ జీవనోపాధికి అమ్మాయికి అవసరమైన ఇస్త్రీ బండి, ఇస్త్రీ పెట్టె, ఈ కుటుంబానికి అవసరమైన 3 నెలలు సరిపోయినంగా నిత్యావసర వస్తువులు ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఈ అమ్మాయికి మిత్రుడు సర్దార్ ద్వారా అందజేయడం అనేది భవిష్యత్తులో కూడా ఈ పిల్లలకి అవసరమైన మెరిట్లో చదువుకుంటే మటుకి మంచి చదువుల కోసం అవసరమైన ఫీజులు కూడా సూర్యశ్రీ ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి ఈ ఇస్త్రీ బండిని ఆధారం చేసుకొని జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిందిగా చదువుతున్నాం. పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, దానికి మా ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అశ్విని తాను వచ్చేసి సంవత్సరం క్రితం భర్తను కోల్పోయి 2 పిల్లలతో బతుకు తెరువు కోసం బాగా ఇబ్బంది పడుతూ మన సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్కి ఆశ్రయించారు. వీరు ఒక ఇబ్బంది, వీరు ఒక మనోవేదన. ప్రవాస భర్తైనటువంటి ప్రమోద్ మన్యం 15,000 రూపాయలు, శిల్ప రాఘవేంద్ర 10,000 రూపాయలు, నరేంద్ర చింతం తాను 5,000 రూపాయలు, మొత్తం 30,000 రూపాయలు. 30,000 రూపాయలు తోపుడు బండి, నిత్యావసర సరుకులు, తర్వాత ఇస్తరు పెట్టే, మిగతా నగదు, మించిన డబ్బులు అంత చేస్తుంది. ఇక అమ్మ మిగతా డబ్బు అవి 2,000, 3,000, 4,000, 5,000, 5,500, 5,740 రూపాయలు. ఇదమ్మ ఈ డబ్బులు కూడా మీరు తీసుకొని నాకు బియ్యం బస్తాలు తీసుకొచ్చి నాకు బియ్యం బస్తాలు చూపించారు. 2 కట్టలు చేసుకోవాలి బియ్యం బస్తాలు, మిగతా డబ్బులు మీరు ఖర్చు ఉంచుకోండి సరిపోద్ది ఒకేసారి. ఓకేనమ్మా. ఒంగోలు మంగమూరెడ్డి జడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 98వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. సందర్భంగా సాయి భక్తులు, స్థానిక కాలనీ వాసులు, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 3 సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ గురించి కన్వీనర్ గారు కోడెల శివప్రసాద్. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మరియు స్టేట్ పొందిన విద్యార్థులకు ముందుగా మన సమితి కన్వీనర్ అయినటువంటి కోడెల శ్రీనివాసరావు గారిని
మొన్న వచ్చిన ప్రైజెస్ ఇవి. భగవద్గీత అథ చతుర్థోధ్యాయమధిష్టాయాం సంభవం యాత్మమాయయాం యదా యదా హి ధర్మస్య వ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. స్కూల్ అథారిటీస్ అరుణ మేడం కానీ పార్వతి టీచర్ కానీ రావాల్సిందే వచ్చింది. నెక్స్ట్ టౌన్ యూత్ కోఆర్డినేటర్ వెంకట సాయి దినేష్, తాళ్ళూరి నెక్స్ట్ వచ్చేసి ఎం శ్రీ లక్ష్మి, నాగ పూజిత, ఓం ప్రకాష్ గారు, అద్దంకి పద్మావతి మేడం రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ కోరుచున్నాం పాడి అలేఖ్య, అద్దంకి శ్రీ, దగ్గుమాటి లక్ష్మీరమ, తుమ్మల మధు స్టూడెంట్ నేమ్. నున్నా మీనాక్షి వెంకటేష్ క్లాస్ ద్వారా
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి బర్త్డేని 98వ జన్మదినోత్సవాన్ని జరుపుకునే అవకాశం మనకి కల్పించారు. ఆ సందర్భంగా మనం 3 రోజుల నుంచి చేసుకున్న కార్యక్రమాలు, ఒకటి ఉమా మనోవికాస కేంద్రంలో వారికి స్వీట్స్ పంపించడం జరిగింది. అలాగే చెవిటి మూగ స్కూల్ ఉంది భాగ్యనగర్లో, అక్కడ 100 మంది పిల్లలకు స్వీట్స్ ప్రసాదము పంపించడం జరిగింది. అలాగే లాయర్పేటలో ఉన్న విశ్వసేవిక ట్రస్ట్ వారి వృద్ధులు ఉన్నారు, మహిళలు, వాళ్ళకి అక్కడ ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. అలాగే తల్లి పిల్లల వైద్యశాల నందు పిల్లలకి తల్లులకి ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవన్నీ పంచడం జరిగింది. స్వామివారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రధానమైనది నవంబర్ 23. దేశ విదేశాలలో కూడా స్వామివారికి ఎంతో అత్యంత ప్రేమగా భక్తితోటి ఆనందంతో చేసుకునే కార్యక్రమం ఈ 98వ బర్త్డే కార్యక్రమం. ఈ సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన చేయడం జరిగింది. తదుపరి సత్యసాయి సామూహిక వ్రతాలు జరిగినాయి. అలాగే మధ్యాహ్నం 12:30కి అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది. దానికి కూడా 1500 మంది భక్తులు రావడం, ప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారి బర్త్డే కేకులు కట్ చేసుకొని ఉయ్యాల సేవ, అలాగే బాల వికాస్ పిల్లల నృత్య కార్యక్రమాలు అలాగే చేయడం జరిగింది. బాల వికాస్ పిల్లలు ఎంతగానో ఎన్నో రోజుల నుంచి వాళ్ళు నేర్చుకున్న నృత్య గీతలను, తర్వాత వారి సాంస్కృతిక కార్యక్రమాలను, వాళ్ళు ఇంతకుముందు పాల్గొన్న ప్రైజులు వాటికి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈరోజు జరిగింది. కాబట్టి అందరికీ సాయం. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, రిమ్స్ హాస్పిటల్ నందు మనం నిత్యం 350 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా భక్తులు, పేషెంట్లు, అక్కడికి వచ్చే అటెండర్స్ కానీ అందరూ ఈరోజు స్వామివారి 你。
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.